సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. క్యాన్సర్ అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎందుకు వస్తుంది, ఎలాంటివి అవాయిడ్ చేయాలని. ఇప్పుడు యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ కూడా క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఆయనలో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్, మగవాళ్ళలో ఉండే ప్రోస్టేట్ అనే గ్రంథి, దానికి సంబంధించిన క్యాన్సర్తో డిటెక్ట్ అయ్యారు. 80+ ఉన్న జాయ్ బైడెన్కి క్యాన్సర్ వచ్చింది అంటే మన సౌతర్న్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి, అంటే కంపారిజన్ కాదు కానీ అసలు మనలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని ముందుగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి. అంటే జనరల్గా సెలబ్స్ వీళ్ళందరూ కూడా హెల్త్ కాన్షియస్గా ఉంటారు. మరి అంత హెల్త్ కాన్షియస్గా, డైట్ కాన్షియస్గా ఉన్నా కూడా ఇప్పుడు ఆయనకి మేబీ 4th స్టేజ్లో ఉంది అని చెప్తున్నారు. మరి 4th స్టేజ్ ఇది క్యూరబుల్లా కాదా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి 80 ఏజ్లో ఇలాంటి క్యాన్సర్స్ డిటెక్ట్ అయితే? ఈ విషయాలు అన్నీ తెలుసుకుందాం. మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ముందుగా స్క్రీనింగ్స్ ఎలా చేయించుకోవాలి, ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ చిన్నబాబు గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సార్. సో ఈ కేస్ ఈ సిచ్యువేషన్ జాయ్ బైడెన్ గారిది మనం తీసుకుంటే చాలా డబ్బులు ఉంటాయి. జనరల్గా అంటూ ఉంటారు, డబ్బులున్న వాళ్ళకి ఏంటి హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏం ఆరోగ్యం అనేది మొత్తం హెల్త్ సెట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి. సో ఈయన కేసులో ఏం జరిగిందంటే 4th స్టేజ్ వరకు ఆయన ఎందుకు డిటెక్ట్ అవ్వలేదు? అన్ఫార్చునేట్ థింగే అనుకుందాము. ఓకేనా, నిన్న అఫీషియల్ న్యూస్ వచ్చింది ఏంటంటే బైడెన్ గారికి, ఓకేనా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఓకేనా, తను కాస్టమా ప్రోస్టేట్, ఓకేనా, సో దాంట్లో గ్లీసన్ స్కోర్ 9 అనేటువంటి విషయము, ప్లస్ మెటాస్టాటిక్ డిసీజ్, బోన్ మెట్స్ కూడా ఉన్నాయి అనేటువంటి విషయం నిన్న అదేంటి అఫీషియల్గా న్యూస్ రిలీజ్ చేశారు. సో ఇట్స్ ఏదంటే జనరలీ స్టేజ్ 4 డిసీజ్, ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి ఇదేంటి డిస్టెంట్ మెట్స్ వెళ్ళాయి అంటే కనుక దట్స్ అ స్టేజ్ 4 డిసీజ్ అని చెప్తాం క్యాన్సర్ దేన్ని పరిభాషలో. సో అదేంటి అది ప్రస్తుతం అనుకున్నటువంటి కండిషన్. అతని ఏజ్ అరౌండ్ ఇదేంటి 80+, ఓకేనా. సో అరౌండ్ ఖచ్చితంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కామన్గా వచ్చే ఏజ్ గ్రూపే 60 to 70 years అండి, ఓకేనా. సో కామన్ ఏజ్ గ్రూప్, ఓకే. సో కాకపోతే ఇదంటే ఇంత హైలీ ఇదేంటంటే సెలబ్స్, మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కావచ్చు, హైలీ ఇదేంటంటే ఎడ్యుకేటెడ్, ప్లస్ ఇదేంటి ఇన్ఫ్లుయెన్షియల్, ప్లస్ ఇదేంటంటే ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ పీపుల్ హెల్త్ స్క్రీనింగ్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకొని ఉండొచ్చు, ఓకేనా, కాదని ఇదేంటి చెప్పడానికి కాదు. బట్ ఇదేంటి వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అనే విషయం తెలియదు కదా. సో హెల్త్ స్క్రీనింగ్ జనరల్గా ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా మొదలవుతుంది అంటే కనుక, సో 50 to 65 years మధ్యలో ఉన్నటువంటి పీపుల్కి ఇదేంటి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. కానీ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఓవరాల్గా అదేంటి సర్వైవల్ అనేటువంటిది బెనిఫిట్ చేసినప్పుడే రొటీన్ క్లినికల్ థింగ్స్లోకి ఇదేంటి వస్తుంది అనమాట, రొటీన్ ప్రాక్టీస్లోకి. కానీ ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ PSA అనేటువంటి టెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల సర్వైవల్ బెనిఫిట్ అనేటువంటిది లేదు, ఓకేనా. అందుకనే రొటీన్ స్క్రీనింగ్కి చేయట్లేదు. కానీ బట్ కొంతమంది ఇదేంటి రిస్క్ పాపులేషన్ ఉన్నారు. ఇప్పుడు వెస్ట్రన్ పాపులేషన్ కావచ్చు, తర్వాత అది కాకుండా ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ కొన్నిసార్లు కొన్ని సిండ్రోమ్స్ ఇదంటే ఫ్యామిలీలో రన్ అవుతున్నటువంటి పేషెంట్స్ కావచ్చు, ఓకేనా. లించ్ సిండ్రోమ్ అని HNPCC అనేటువంటి ఇదేంటి డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు, లించ్ సిండ్రోమ్ పేషెంట్స్, అటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఈవెన్ ఇదేంటి 45 to 50 years ఏజ్ నుంచి కూడాను రొటీన్గా PSA స్క్రీనింగ్ రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ ఇన్ జనరల్గా అదేంటి నార్మల్ పాపులేషన్కి అయితే కూడాను స్పెసిఫిక్గా మనం ఇదేంటి 50 years దాటిన తర్వాత ఇదేంటి ఇయర్లీ వన్స్ అట్లా PSA టెస్ట్ చేయించుకోమనే విషయం చెప్తాం. కానీ ఈ PSA అనేటువంటి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ మీద చూపించలేదు, సర్వైవల్ బెనిఫిట్ అటువంటి చూపించలేదు. కాబట్టి రొటీన్ మనకు వచ్చిన ప్రతి పేషెంట్కి ఏమీ అడ్వైజ్ అయితే చేయం. కానీ బట్ ఇదేంటి ఈ థింగ్స్ అన్నిటిని కన్సల్ట్ చేసుకొని అడ్వైజ్ చేస్తాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇదేంటి 82 yearsలో రావటం అనేటువంటిది ఇదేంటి ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంది. మరి ఆయనకి యాన్యువల్ స్క్రీనింగ్లో PSA చేశారా లేదా అనేటువంటి విషయం వీ డోంట్ నో, ఓకేనా. మేబీ చేసి ఉంటే అర్లీగా బయటపడి ఉండే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు స్టేజ్ 4లో బయటపడింది అంటే కనుక సో కొంచెం కాలం నుంచి ఇదంటే క్యాన్సర్ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది మనకి. ఓకే సార్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, ఈయనకి 4th స్టేజ్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కామన్ పీపుల్గా మన ఇండియాలో ఒక 5 years తర్వాత 6 years తర్వాత క్యాన్సర్ వస్తుంది, ఈయనకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అంటే దాన్ని ముందుగా ఏమైనా డిటెక్ట్ చేయగలుగుతామా? అలాంటి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఇప్పుడు ఇన్సిడెన్స్ చూసుకుంటే
మన ఇండియాలో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఇండియాలో 2020లో ఐసీఎంఆర్ డేటా ప్రకారం, ఐసీఎంఆర్ అంటే కనుక ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ఓకేనా. సో ఐసీఎంఆర్ డేటా ప్రకారము ప్రతి సంవత్సరంలో 2020లో దగ్గర దగ్గర 40,000 ఓకేనా న్యూ ప్రోస్టేట్ క్యాన్సర్స్ బయటపడ్డాయి అనేటువంటి విషయం చెప్పారు 2020లో. న్యూ అంటే ఆ సంవత్సరం లోపలికి మట్టికే ఓకేనా అవి డిటెక్ట్ అయ్యాయి అనే విషయం తెలిసింది. సో ఇదేంటి ఇవి ఎలా ఈ స్టాటిస్టిక్స్ ఎలా తీసుకుంటారంటే దెర్ ఆర్ 2 అన్నమాట. ఏంటి, హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ లేదంటే పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ అని 2 ఉంటాయి. సో ఇందులో హాస్పిటల్స్ లో వచ్చిన క్యాన్సర్ కేసులన్నింటినీ రిపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాటన్నిటిని పైలప్ చేసుకున్న తర్వాత సో టోటల్ ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ అనే విషయం చెప్తున్నారు. అదే స్టాటిస్టిక్స్ ఎస్టిమేషన్ వేసి చూస్తే 2025కి 47,000 to 50,000 న్యూ క్యాన్సర్ కేసులు స్పెసిఫిక్గా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఇదేంటి ఐడెంటిఫికేషన్ అవ్వవచ్చు అనేటువంటివి స్టాటిస్టికల్ ఎక్స్ట్రాపులేషన్ డేటా ఓకేనా చెప్తూ ఉంది అనమాట. ఇది ఐసీఎంఆర్ చెప్తుండేది. సో దీంట్లో 60 to 70 ఇయర్స్ అనేటువంటిది కామన్ ఏజ్ గ్రూప్ అయినప్పటికీ ఒకవేళ 50 ఇయర్స్ కానీ 50కి తక్కువ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ అయితే కనుక అది చాలా అగ్రెసివ్గా బిహేవియర్ ఉంటుంది అనేటువంటి విషయం కూడాను అంటే ఇంకొక న్యూ ఇన్ఫర్మేషన్ కూడా ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ డేటా నుంచి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, మన ఇండియాలో చూస్తే కనుక ఇది చాలా వరకు అర్బన్ అనమాట. అర్బన్ డిసీజ్ మెట్రోపాలిటన్ డిసీజ్ ఉండే పాపులేషన్లో ఎక్కువగా కనబడుతుంటుంది. ఇప్పుడు ఏంటి చాలా లీస్ట్ ఇన్సిడెన్స్ వచ్చేసి మణిపూర్లో ఓకే బయటపడ్డది ఓకేనా. మణిపూర్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి దాంట్లో 1,00,000 పాపులేషన్ తీసుకుంటే 0.8 ఓకేనా పర్ 1 lakh పాపులేషన్ ఉంది ఓకే ఇన్సిడెన్స్. అదే ఢిల్లీ తీసుకుంటే ఓకేనా 10.9 ఆర్ 11 పర్ 1 lakh పాపులేషన్ ఉంది. సో అదేంటంటే 0.8 ఎక్కడ 11 ఎక్కడ. సో అదంటే ఏంటంటే కనుక ఇది చాలా వరకు మన ఇండియాలో అర్బన్ పాపులేషన్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి పాపులేషన్లో ఎక్కువగా ఇదేంటి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటువంటిది కనబడడం చూస్తూ ఉన్నాం అనమాట. అదేంటి ఎక్కువగా ఉంది ఓకే దీన్ని గమనిస్తున్నాం. అయితే అర్బన్ పాపులేషన్ అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి అంటే స్క్రీనింగ్స్ చేయించుకోవడం వల్ల డిటెక్ట్ అవుతున్నాయా లేకపోతే వేరే కంపేర్ చేస్తే వాళ్ళకి ఉండట్లేదు? లేదు, కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్ అది ఓకేనా. జనరల్ గా సిఏ ప్రోస్టేట్ అనేటువంటి స్లో గ్రోయింగ్ డిసీజ్ ఓకే. సో స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల అర్లీగా బయటపడి ఉండొచ్చు ఓకేనా. బికాస్ అంటే ఇంకొక విషయం కూడా చెప్తాను, కంపేర్ టు నార్దర్న్ పాపులేషన్ సదరన్ ఇండియాలో ఓకేనా. సో ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువ. ఇది కూడా ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్లోనే తెలిసింది. మరి ఎందుకు ఉంది అంటే కనుక కంపేర్ టు నార్దర్న్ పాపులేషన్ సౌతర్న్ పాపులేషన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ అవేర్ ఓకే. అవేర్నెస్ కూడా ఎక్కువ ఇక్కడ. తర్వాత ఇదేంటి అండ్ హెల్త్ చెకప్స్ కూడాను చేయించుకుంటారు. అంటే నార్తన్స్ చేయించుకోరని కాదు, ఇది స్టాటిస్టికల్ డేటా ఓకే. స్టాటిస్టికల్ డేటా ఉన్నటువంటి దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకొని చెప్తున్నాం. సో ఆ విధంగా చూస్తే కనుక మన సదరన్ ఇండియాలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువ అనేటువంటి విషయం కూడాను తెలిసింది. తర్వాత స్పెసిఫిక్ మెట్రోపాలిటన్స్లోను ఏంటి బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు, చెన్నై ఓకే వీటిలో కూడాను చాలా ఎక్కువ మంది కార్సినోమా ప్రోస్టేట్ పేషెంట్స్ ఉన్నారు అనే విషయం. ఇంకోటి ఏంటంటే కనుక అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్లో హెల్త్ కేర్ యాక్సెస్ ఉండడం వల్ల సో పాపులేషన్ కూడాను టెన్ టు లివ్ లాంగర్ ఎక్కువ కాలం జీవించడం జరుగుతుంది. సో ఎక్కువ కాలం జీవించితే ఆ లైఫ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ యొక్క రిస్క్ కూడా పెరుగుతుంది ఓకేనా. జనరల్గా ఏజ్ అనేటువంటిది కార్సినోమా ప్రోస్టేట్ ఒక సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ కార్సినోమా ప్రోస్టేట్ కూడా రిస్క్ పెరుగుతూ ఉన్నట్టు అని అర్థం ఓకేనా. సో ఆ విధంగా కూడాను ఏజ్డ్ పాపులేషన్ కూడాను ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇదేంటి కార్సినోమా ప్రోస్టేట్ కూడాను ఎక్కువగా బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా. ఈ డేటా కూడాను చాలా ఇదేంటి ఇంపార్టెంట్ అన్నమాట ఇంటర్ప్రిట్ చేసుకునేటప్పుడు. ఓకే ఓకే. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ దీని వల్లే వస్తుంది, ఇవి అవాయిడ్ చేయాలి అలాంటి ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా? సో రిస్క్ ఫ్యాక్టర్స్ని ఇప్పుడు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటే ఓకేనా ఏజ్ అనే దాని గురించి మనం నిర్ణయించుకున్నాం డిస్కస్ చేసుకున్నాం. 50 to 70 అని పెట్టుకోండి. 60 to 70 కామన్. ఈవెన్ 50 నుంచి కూడా స్క్రీనింగ్ మొదలు పెడతారు ఓకేనా ఈ విషయం. తర్వాత రెండోది ఫ్యామిలీ హిస్టరీ గురించి కూడా చెప్పుకున్నాం ఓకేనా. ఫ్యామిలీలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా, లేకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉందా, లేకుంటే ఎండోమెట్రియల్ కోలాన్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, అటువంటి పేషెంట్స్ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయాలి అనే విషయం చెప్పుకున్నాం. ఇవి కాకుండా కొన్ని జెనెటిక్స్ ఓకేనా, కొన్ని ఈ మ్యుటేషన్స్ కూడాను కొన్ని ఏంటంటే BRCA1 BRCA2 ఓకేనా, HNPCC ఈ సిండ్రోమ్స్ ఫ్యామిలీలో రన్ అయ్యే వాళ్ళకు కూడాను ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఓకే. నెక్స్ట్ వచ్చేసి డైట్
డైట్ అనేటువంటి చాలా కామన్ ఇప్పుడు ఏంటి ఆ డైట్లో అంటే కనుక వెరీ హై రెడ్ ప్రోటీన్ ఆర్ రెడ్ మీట్, ఓకేనా, హై ప్రోటీన్లో రెడ్ మీట్ అనేటువంటిది కూడా ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళకి కావచ్చు. తర్వాత హై ఫ్యాట్, ఫిష్ గానీ రెడ్ మీట్ అంటే అది కాదు, రెడ్ మీట్ అంటే కూడా ఏంటంటే కనుక మటన్ కావచ్చు, బీఫ్ అటువంటివి అన్నమాట. ఓకే, సో వాటని పోర్క్ తర్వాత ఇవన్నీ కూడా దానికి వస్తాయి. సో ఆ డైట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, తర్వాత ఏంటంటే హై ఫ్యాట్ డైట్, తర్వాత హై ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ తీసుకునే వాళ్ళు, కొంతమంది ఏంటంటే ప్యూర్ డైరీ ప్రోడక్ట్స్ తప్ప వేరే తీసుకోవాలి, అటువంటి వాళ్ళల్లో కూడాను ఇది ఎక్కువగా ఉన్నట్టు అవకాశం ఉంది. తర్వాత లో ఫ్రూట్స్ లో వెజిటబుల్స్ తీసుకునేటువంటి వాళ్ళల్లో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా చెప్తున్నా. తక్కువ తీసుకునే, తక్కువ ఫ్రూట్స్ తక్కువ వెజిటబుల్స్ తీసుకునే వాళ్ళల్లో, ఓకే, ఉన్న ఈ విషయాలు కూడాను డైట్ ఫ్యాక్టర్స్ తెలుపుతుంది. ఇంకా పర్సనల్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ హిస్టరీ, ఆల్కహాల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ చేస్తున్నటువంటి వాళ్ళకి, ఒబేస్ గా ఉన్న వాళ్ళకి, ఓకేనా, సో వాళ్ళకు కూడాను, ఓకేనా, బిఎంఐ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో మోర్ దాన్ 33 అట్లా ఉన్న వాళ్ళకి. తర్వాత కొంచెం నేను ఇంతకుముందు చెప్పినట్టు జియోగ్రాఫికల్ వేరియేషన్ కూడా ఉంది కొంచెం, అదేంటి మన వరల్డ్ మొత్తాన్ని దృష్టిలో తీసుకుంటే ఎథ్నిసిటీ కూడాను, ఓకేనా, అంటే ఏంటి ఆఫ్రికన్ అమెరికన్స్ కి ఎక్కువ వస్తుంది, ఓకేనా, అది ఎథ్నిసిటీ, రేసిజం వాటినిట్లో కూడాను చూస్తే. ఇంకా కొన్ని ఏంటంటే కెమికల్ ఎక్స్పోజర్స్, ఓకేనా, ఇప్పుడు సమ్ పెస్టిసైడ్స్ కావచ్చు, లేదంటే కొన్ని హెర్బిసైడ్స్ కావచ్చు, లేదనుకుంటే కొన్ని ఇండస్ట్రియల్ డస్ట్ కావచ్చు, వీటన్నిటికీ ఎక్స్పోజర్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడాను ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ అనేటువంటిది కొంచెం పెరుగుతుంది. ఓకే, ఇంకా లాస్ట్ బట్ లీస్ట్, ఓకేనా, వెరీ సిగ్నిఫికెంట్ అంటే ఎస్టీడీస్ వల్ల కూడా, ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల, ఓకేనా, కొన్ని క్లమీడియల్ ఇన్ఫెక్షన్స్, గొనోరియల్ రావటం, తర్వాత జెనిటల్ హెర్పిస్, తర్వాత హెచ్పివి ఇన్ఫెక్షన్స్ కూడాను దే హ్యావ్ సమ్ రోల్, ఓకేనా, బట్ అనేటువంటి విషయం కూడాను రీసెర్చ్ లో బయటపడ్డ విషయాలు. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం స్క్రీనింగ్ ఎవరికి చేయాలి, ఎవరికి అన్నెసరీ స్క్రీన్ చేయకూడదు. ఎందుకంటే పిఎస్ఏ అనేటువంటి టెస్ట్ ఒక కార్సినోమా ప్రోస్టేట్లోనే కాదు, అదర్ థింగ్స్, బినైన్ థింగ్స్లో కూడాను పెరగవచ్చును. కాబట్టి దాన్ని పిఎస్ఏ డబ్లింగ్ టైం అని కూడా చూస్తాం, ఓకే. సో అంటే ఎంత ఫ్రీక్వెంట్గా పిఎస్ఏ టెస్ట్ చేయాలి. సో వీటన్నింటినీ కూడాను వాళ్ళకు ఒక ఫిజిషియన్ ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో వాళ్ళు చెప్తారు. సార్, ఇప్పుడు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అని మనం మాట్లాడుకుంటున్నాం, దీనికి ఏమైనా ముందుగా సిమ్టమ్స్ ఉంటాయా, మన బాడీ ఏదైనా రికగ్నైజ్? సిమ్టమ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటంటే కనుక యూరిన్ వెళ్ళేటువంటి దారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది, ఓకేనా, మేల్లో యూరినరీ బ్లాడర్, దాని తర్వాత ప్రోస్టాటిక్ యూరెత్రా అంటారు. ఆ ప్రోస్టాటిక్ యూరెత్రా చుట్టూ ప్రోస్టేట్ గ్లాండ్, దాని తర్వాత రెస్టాల్ యూరెత్రా, పెనైల్ యూరెత్రా ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేటువంటిది యూరిన్ వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా. సో దీనివల్ల డిసీజ్ రావటం వల్ల యూరిన్ స్ట్రీమ్ వెళ్ళకపోవటం, ఒక కంటిన్యూస్ ధారగా యూరిన్ పోయలేకపోవటం, ఇన్అడిక్వేట్ ఎంప్టీయింగ్ ఆఫ్ బ్లాడర్, ఒక్కోసారి పూర్తిగా పోయలేరు వాళ్ళు, ఓకేనా, జానికి యూరిన్ వెళ్ళవలసినటువంటి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. తర్వాత కొంతవరకు అర్జెన్సీ కూడా ఉంటుంది. తర్వాత నైట్ టైంలో ఎక్కువ యూరిన్కి వెళ్ళవలసినటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి యూరిన్లో కొంచెం బ్లడ్ కానీ టిష్యూ పీసులు కానీ రావచ్చు. సో ఈ సిమ్టమ్స్, కొంతమందికి పెయిన్ ఉంటుంది. అలా ఈ ఇనీషియల్ సిమ్టమ్స్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు బోన్స్కి పాకుతుంది, వాళ్ళకి బ్యాక్ ఏక్ కానీ, అప్పర్ లో బ్యాక్ ఏక్ కావచ్చు, అప్పర్ బ్యాక్ ఏక్ కావచ్చు, ఇవి ఉన్నా కానీ, చెస్ట్ బోనీ పెయిన్స్ ఏవైనా ఇటువంటి ఉన్నా కూడాను కార్సినోమా ప్రోస్టేట్ సస్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ అపార్ట్ వీటన్నిటితో పాటు ఖచ్చితంగా ఏజ్ గ్రూప్ కూడాను, ఏజ్ కూడాను చూసుకోవాలి, ఓకేనా, రిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నిటిని మనం జాగ్రత్తలు చూసుకొని ఇవి ఏవైనా ఉంటే కనుక వెంటనే వీ హ్యావ్ టు కన్సల్ట్ ఎస్పెషలిస్ట్. క్యూర్ ఉందా మరి, ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి 80+, ఓకే, మనం మాట్లాడుకుని జాయ్ బైడెన్ గారికి అయితే 80+లో వచ్చింది. 60కి డిటెక్ట్ అయితే తను ఏమైనా రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? మీరు క్యాన్సర్ని క్యూర్ అవుతుందా అవ్వదా అనేటువంటి మాట మనం స్టేజ్ని బట్టి చెప్తాం, ఓకే, బట్ మనం ఏజ్ని బట్టి చెప్పాం. ఏ ఏజ్లో వచ్చినా కూడాను క్యాన్సర్, ఆ స్టేజ్ ఏంటి, ఓకేనా, తనకున్నటువంటి ఈజ్ ఇట్ అగ్రెసివ్ క్యాన్సరా, లేదంటే స్తబ్దుగా ఉండేటువంటి క్యాన్సరా, వీటి యొక్క పారామీటర్స్ ఉంటాయన్నమాట. అదర్ థింగ్స్ ఏమైనా కొమార్బిడిటీస్ ఉన్నాయా పేషెంట్స్కి, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మనం చెప్తాం. 60 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, యంగ్ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు?
వెరీ లెస్. దెన్ నేను అదే చెప్పాను, 50 years దానికంటే తక్కువ వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువే. ఓకేనా, కార్సినోమా ప్రోస్టేట్ ఎక్కువగా 60, 70, 80sలోనే వస్తుంది. 50లో తక్కువనే వస్తుంది, కానీ వస్తే అది అగ్రెసివ్గా ఉంటుంది. ఓకే, అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటి, స్టేజ్ అనేటువంటిది. మనం అంటే డిసీజ్ క్యూర్ అవుతుందా అవ్వదా. ఇప్పుడు జో బైడెన్ గారిది అయితే కనుక లైఫ్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఓకేనా, మనం ఎందుకంటే సియో ప్రోస్టేట్లో హార్మోన్ సెన్సిటివ్, హార్మోన్ రెసిస్టెంట్ డిసీజెస్ అని కూడాను ఉంటాయి. అవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఈవెన్ స్టేజ్ 4 పేషెంట్స్ కూడాను 10 years సర్వైవల్ ఉన్నటువంటి కేసెస్ కూడా చాలా కామన్గా చూస్తాం. అదే అర్లీ స్టేజ్లో అదంటే డయాగ్నోస్ అయింది అనుకోండి. ఓకేనా, అర్లీ స్టేజ్, ఇప్పుడు స్టేజ్ ఏదైనా కూడా TNM అని స్టేజ్ చేస్తాం. ఓకేనా, ట్యూమర్, లింఫ్ నోడ్, మెటాస్టసిస్. ఓకేనా, సో ట్యూమర్ ఓన్లీ ఏంటంటే లోకలైజ్డే ఉంది, దాన్ని లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ఓకేనా, సో లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యింది, లోకలీ అడ్వాన్స్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని అంటాం. మెట్స్ ఏదంటే బోన్కి పాకింది, సో వాళ్ళని ఇది మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని అంటాం. దాన్ని స్టేజ్ 4 కింద లెక్క పెట్టుకోండి, అట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఈ లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్లోనే PSAని, తర్వాత గ్లీసన్ స్కోర్ గురించి చెప్పాం. ఓకేనా, అది హిస్టోపెథలాజికల్గా మనకు వచ్చేటువంటి స్కోర్. సో ఆ స్కోరు తర్వాత ఇదేంటి PSA, తర్వాత ట్యూమర్ స్టేజ్. ఓకేనా, ట్యూమర్లో T1, T2, T3, T4 అనే ఉంటుంది మళ్ళీ. సో వాటిలో ఏది ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఈ లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్ని రిస్క్ కేటగరైజేషన్ చేస్తాం. సో లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్, అట్లా అనమాట. సో అందులో లో రిస్క్లోనే బయటపడ్డాడే అనుకోండి, 60 years ఏజ్, లో రిస్క్లోనే బయటపడ్డాడు. ఓకేనా, అటువంటి పేషెంట్స్కి అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ ఫాలోఅప్లోనే పెడతాం. PSAని మానిటర్ చేసుకుంటూనే ఉంటాం అంతే. సో అలా కాకోకుండా ఇదేంటి ఈవెన్ ఇదేంటి ఇంటర్మీడియట్ రిస్క్, లో ఇంటర్మీడియట్, హై ఇంటర్మీడియట్ రిస్క్ అని ఉంటుంది. సో ఆ లో ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్నటువంటి పేషెంట్స్కి ఓన్లీ రేడియేషన్ ఇస్తే సరిపోతుంది. అందులోనూ ఇప్పుడు నవేడేస్ ఇదేంటి వెరీ అధునాతనమైనటువంటి రేడియేషన్ పద్ధతులు ఉన్నాయి. సో అదేంటి SBRT అనేటువంటి టెక్నిక్స్ ద్వారా రేడియేషన్ ఇచ్చినా సరిపోతుంది. కొంతమందికి రాడికల్ ప్రోస్టాటెక్టమీ చేస్తారు. ఓకేనా, సర్జరీ కూడా చేసి ఇదేంటి ఆ ట్యూమర్ని తీసివేయడం జరుగుతుంది. ఇవన్నీ లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్స్. ఓకే, సో ఈవెన్ అదేంటి అది ఈవెన్ అధునాతనమైన సర్జరీలో రోబోటిక్స్ కూడా చేస్తారు. రోబోటిక్ పద్ధతిలో రాడికల్ ప్రోస్టాటెక్టమీ, దాంట్లో ఈవెన్ నర్వ్ స్పేరింగ్ కూడా చేయడం చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అట్లాగనమాట. అదే రేడియేషన్లో అయితే అదేంటి SBRT అని, తర్వాత ఫ్రాక్షనేటెడ్ రేడియేషన్ అని చెప్పేసి, తర్వాత ఇదేంటి ఫ్రాక్షనేటెడ్ రేడియేషన్లో కూడాను అది కూడా చాలా వరకు టైం ఇంతకుముందు పాస్ట్ అంటే అదేంటి పూర్వము అంటే 2000కు ముందు ఓకే దగ్గర దగ్గర ఇదేంటి 7 వారాలు 8 వారాలు ఇచ్చేవాళ్ళు. ఓకేనా, అట్లాంటిది ఇప్పుడు కేవలం ఇదేంటి 4 నుంచి 5 వారాలకు మాత్రమే కూర్చించడం జరిగింది. సో ఈ అధునాతనమైనటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. కొన్ని SBRT అంటే కేవలం రేడియేషన్ 5 రోజులే ఇవ్వడం జరిగింది, 5 నుంచి 6 రోజులు 7 రోజులు అంతే, ఒక వారంలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో అటువంటి అధునాతనమైన పద్ధతులు ఉన్నాయి. ఈవెన్ బ్రేకీ థెరపీ అనేటువంటి మొడాలిటీస్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో ఇవన్నీ కూడాను ఆ రిస్క్ కేటగరైజేషన్ చేసుకున్న తర్వాత పేషెంట్ ఏ రిస్క్ లో పడతాడో దాన్ని బట్టి ట్రీట్మెంట్ రికమెండేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అదే ఇంకా నెక్స్ట్ అంటే వీటితో పాటు హార్మోన్ థెరపీ కూడా ఉంటుంది. హార్మోన్ థెరపీ అంటే ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటువంటిది చాలా వరకు మేల్ హార్మోన్స్ మీద అదేంటి పెరుగుతుంది. ఓకేనా, సో మేల్ హార్మోన్స్ ఉన్నటువంటి ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్, ఈ 2 హార్మోన్స్ అనేటువంటి ప్రోస్టేట్ గ్లాండ్లో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్ డబ్లింగ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, యాజ్ ఎ కెటలిస్ట్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ హార్మోన్ని కట్ చేసేసేస్తే అది స్తబ్దుగా ఉంటుంది. సో అట్లాగేదంటే ఈ హార్మోన్ కట్ చేసేటువంటి పద్ధతులలో సర్జికల్ మెథడాలజీ ఉంది. అంటే ఏంటి, టెస్టిస్ని రిమూవ్ చేసేది, ఇది వెరీ ఓల్డ్, చాలా ఇదేంటి పద్ధతి. ఓకే, అలా కాకుండా మెడికల్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. పిట్యూటరీ హార్మోన్స్కి ఇదేంటి ఇస్తామన్నమాట. ఓకేనా, ఇదేంటి GnRH అనలాగ్స్ లేదంటే యాంటగోనిస్ట్ అనేటువంటివి హార్మోన్స్ ఉంటాయి. ఇవి ఇదేంటి మంత్లీ కానీ 3 monthly కానీ ఇంజెక్షన్ ఫార్మాట్లో ఉంటాయి. ఇవి కూడాను టెస్టిస్ నుంచి వచ్చేటువంటి ఈ హార్మోన్స్ సెక్రెట్ అవ్వకోకుండా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇది మెడికల్ మేనేజ్మెంట్. ఈ కూడా ఈ మధ్య ఇంజెక్షన్స్ తో పాటు టాబ్లెట్స్ కూడా వచ్చాయి. ఓకేనా, వాటికి సో ఈ రకమైనటువంటి టాబ్లెట్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ హార్మోన్ థెరపీ కూడా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఇంకా అడ్వాన్స్డ్ డిసీజ్ అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ కానీ లేదనుకుంటే కనుక ఇంకా మెటాస్టాటిక్ డిసీజ్లో కానీ అంటే మన బైడెన్ గారి కేసు డిస్కస్ చేస్తాం అటువంటి వాటిలో అయితే అప్పుడు ఫస్ట్ ఇదేంటి హార్మోన్ థెరపీయే పెడతాం. ఓకేనా, హార్మోన్ థెరపీలో హార్మోన్ సెన్సిటివ్ డిసీజ్గా ట్రీట్ చేసి దానిలోకి ఇదేంటి హార్మోన్ థెరపీ పెట్టిన తర్వాత ఈవెన్ హార్మోన్ థెరపీ మీద కూడాను డిసీజ్ పెరిగింది అనుకోండి, దెన్ అప్పుడు మనం ఇదేంటి హార్మోన్ రెసిస్టెంట్ డిసీజ్ లాగా అట్లా ఏంటి ఏదంటే క్యాస్ట్రేషన్ రెసిస్టెంట్ డిసీజ్ లాగా దాన్ని నామినేట్
చేసి దానికి వేరే పద్ధతులు మెడికల్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. మెడికల్ మేనేజ్మెంట్స్లో కూడాను ఈ హార్మోన్ థెరపీ ఒక ఎత్తు అయితే, హార్మోన్ థెరపీ కాకోకుండా మిగతావి కూడాను అదేంటి కీమోథెరపీ ఉన్నాయి, డోసిటాక్సిల్ కెబాజిటాక్సిల్ కీమోథెరపీ ఇస్తారు, ఈవెన్ ఇమ్యునోథెరపీ కూడాను ఉంది ఈ రోల్లో. ఓకేనా, చాలా వెరీ ఇదేంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయి. అంటే ఇప్పుడు క్యాన్సర్కి స్టేజ్ 4లో కూడాను ఒక లైన్ ట్రీట్మెంట్ అయింది, జబ్బు పెరిగింది, రెండో లైన్ ట్రీట్మెంట్, దాని మీద కూడా జబ్బు పెరిగింది, ప్రోగ్రెషన్ అయింది, మూడో లైన్ ట్రీట్మెంట్. ఆ విధంగా సిఏ ప్రోస్టేట్ మెటాస్టాటిక్లో కూడాను 5, 6, 7 లైన్స్ వరకు కూడాను ట్రీట్మెంట్స్ అనేటువంటివి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇదంటే మనం రైట్ టైంలో ఓకేనా మనం స్పెషలిస్ట్ని సంప్రదించి ద రైట్ ట్రీట్మెంట్ని తీసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సార్ 4th స్టేజ్ అనేది ఫైనల్ స్టేజా, ఇంకొక స్టేజ్ ఉంటుంది? లేదు, ఓన్లీ ఇదంటే 4 స్టేజెస్ చెప్తాం, 4 స్టేజెస్ చెప్తాం సాలిడ్ మ్యాలిగ్నెన్సీలో. ఇప్పుడు ఆయన క్యూర్ చెయ్యలేకపోవచ్చు, బట్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ ఇట్స్ నాట్ క్యూరబుల్. అచ్చా, ఓకే. అది కూడా వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది ఓన్లీ ఒక్క బోన్కే వెళ్ళిందా, దీంట్లో అలిగోమెటాస్టాటిక్ డిసీజ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. 3 బోన్లకే వెళ్ళాయా, లేకుంటే పెల్విస్ లోనే ఉందా, లేకుంటే యాక్సియల్ స్కెల్టన్ లోనే ఉందా, బియాండ్ ఉందా, ఇవన్నీ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సో ఇవన్నీ ట్రీట్మెంట్ కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. ఓకేనా, సో వెదర్ ఇది క్యూర్ అవుతుందా క్యూర్ అవ్వదా అనేటువంటి పర్సేకి. ఓకే, సో ఇవి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించినటువంటి ఈ ట్రీట్మెంట్ వీటి గురించి మనం ఈ అవగాహనలో మనం ఇదేంటి జబ్బు ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి కామన్ గా వస్తుంది, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వస్తుంది, ఈ రిస్క్ ఫ్యాక్టర్ మనం తగ్గించుకోవాలి. సో మన స్మోకింగ్, ఆల్కహాల్ ఆపివేయటం, కొంచెం ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండటం, మన వెయిట్ ని మెయింటైన్ చేసుకోవటం అకార్డింగ్ టు అవర్ హైట్. దాని తర్వాత ఇదేంటి లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మారటం, ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండటం అని చెప్పాను కదా. ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవటం, హై ఫ్యాట్, హై రెడ్ మీట్ అనేటువంటి కొంచెం తగ్గించుకోవటం. తర్వాత ఇదేంటి ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా క్యాన్సర్స్ ఇదేంటి మనం అనుకున్నటువంటి ఏమైనా ఉంటే వెంటనే స్క్రీనింగ్కి వెళ్ళటం, అర్లీగా 40 to 45 ఇయర్స్లోనే స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం పిఎస్సి ఇటువంటి వాళ్ళకి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం ఓకేనా కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రోస్టేట్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అర్లీగా డిటెక్ట్ చేస్తే దెర్ ఈస్ 100% క్యూర్. ఓకేనా, సో చాలా మంచి ఇదేంటంటే స్లో గ్రోయింగ్ డిసీజే ప్రోస్టేట్ క్యాన్సర్. అర్లీగా డిటెక్ట్ చేస్తే ఈవెన్ 5 or 10 years సర్వైవల్, ఓవరాల్ సర్వైవల్ చూస్తే కూడాను 95%, 100% కూడా ఉన్నాయి. ఓకేనా, బట్ లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్కి మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే. సో అలాగే ఇదేంటి ఈవెన్ అదేంటి మెటాస్టాసిస్లో డిటెక్ట్ చేస్తే మనం అనుకున్నట్టుగా మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, సో పేషెంట్ యొక్క అదేంటి స్థితిని బట్టి అంటే ఏంటి ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏజ్, తన యొక్క పర్ఫార్మెన్స్ స్టేటస్ ఎలా ఉంది, తర్వాత తనకు ఉన్నటువంటి కొమార్బిడిటీస్ ఏవే ఉన్నాయి, సో దాన్ని బట్టి మనం ఇదంటే విల్ చూజ్ అనమాట ఈ ఆల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏవేవి. ఓకేనా, మరి అదేంటి కీమోథెరపీ పెట్టాలా, హార్మోన్ థెరపీ పెట్టాలా, తర్వాత ఇమ్యునోథెరపీ ఇవ్వాలా, లేకోకుంటే ఇదేంటి రేడియో ఫార్మస్యూటికల్స్ కూడా వచ్చాయి కొన్ని, ఇదేంటి అటువంటివి ఏమైనా ఇవ్వాలా, సో బ్రేకీథెరపీ ఇవ్వాలా, SBRT ఇవ్వాలా, ఇవన్నీ ఇవ్వాలి ఏంటి అనేటువంటి విషయం దానికి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సార్ మెన్షన్ చేసిన వాటిలో 80% మనం చేస్తూనే ఉన్నాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అసలు ఇప్పుడు అందరి 100 members జాబ్ చేస్తున్నట్టు 98 members సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారు. ఆ 2% మాత్రమే వేరే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నారు. అండ్ ఫుడ్, రెడ్ మీట్ అంటే సరే రెడ్ మీట్ మనం తక్కువ తీసుకున్నా కానీ ఎక్కువ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తక్కువ తీసుకోవడం, అస్సలు ఎక్సర్సైజ్ లేకుండా ఆఫీస్కి వెళ్ళడం, వచ్చి పడుకోవడం అలాంటివి దయచేసి చేయకండి. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఏదైనా క్యాన్సర్ డిటెక్షన్ ఉన్నట్టయితే ముందుగా మీరు స్క్రీనింగ్ చేయించుకొని క్యాన్సర్ని మాత్రం ముందుగా డిటెక్ట్ చేస్తే ఇప్పుడు దట్టు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని మాత్రం క్యూరబుల్, అది తగ్గుతుంది, బట్ ముందు స్టేజ్లో రికగ్నైజ్ చేయాలని చెప్తున్నారు. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని లైఫ్ స్టైల్స్ మనం చేంజ్ చేసుకోవాలి, మన హెల్త్ కోసం, మన కుటుంబం కోసం తప్పదు. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ కల్పిస్తుందని మేము అనుకుంటున్నాము. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్.